అనంతపురం సర్వజన ఆసుపత్రిలో కోట్ల రూపాయల దందా. ఎస్, కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందంటూ కూడా సాక్షాత్తు మంత్రి టీజీ భరత్ విజిలెన్స్ కమిషన్ కూడా వేశారు. కర్నూలులో కూడా ఇదే విధంగా జరుగుతోంది. బట్ అనంతపురంలో ఇంత పెద్ద స్కామ్ ఏందనుకుంటున్నారా? ఈ స్కామ్ వెనక చూస్తే ఇక్కడ చూస్తున్నాం మనం. ఆక్సిజన్ సిలిండర్స్, లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ ప్రస్తుతం 22 రూపాయలు క్యూబిక్ మీటర్కి 22 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదో ఒక కొత్త కంపెనీ స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని క్యూబిక్ మీటర్కు 32 రూపాయలు దండుకునేకి ప్రయత్నం చేస్తుంది. దీని వెనకాల మనము జీజీహెచ్కి వెళ్ళి సూపరింటెండెంట్కి ఇదే విషయం అడిగితే, ఇది మాకు సంబంధం లేదు సార్, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. సరే, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మీరు ఆమోదం తెలపడానికి మీరు ఎందుకు సంతకాలు చేశారు సార్ అని మేము అడుగుతున్నాం. మరి ఎందుకు ఇంత పెద్ద దందా జరుగుతోంది, ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికైన ధర్మవరం ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఇదంతా తెలియదా? మరి తెలిసి జరుగుతోందా, తెలియక జరుగుతోందా? ఈ అవినీతి భాగోతంలో ఎంతమంది హస్తాలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. మరి దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. అలాగే మంత్రి టీజీ భరత్ అన్నట్టుగా దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరగాలి. మళ్ళీ 22 రూపాయలు ఉన్న క్యూబిక్ మీటర్కు 32 రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం కాదా? మరి ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తే 18 రూపాయలకి 20 రూపాయలకే తీసుకుంటున్నారట. మరి ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో 22 రూపాయలకు క్యూబిక్ మీటర్ ఇస్తున్న ఇప్పుడున్న ఏజెన్సీని కాదని 32 రూపాయలు, అంటే 10 రూపాయలు క్యూబిక్ మీటర్ మీద ఎక్స్ట్రా అంటే ఎంత వాడుతున్నారు? నెలకు ఎన్ని లక్షల ఖర్చు అవుతుంది? సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతోంది? దీనిపైన ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ముందే అనంతపురం జిల్లా అంటే అక్కడికక్కడికి, నాట్ ఓన్లీ అనంతపురం, రాయలసీమలో చూస్తే ఇదే స్కామే. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో లక్షల రూపాయల స్కామ్ జరిగిందంటూ అక్కడ సాక్షాత్తు మంత్రి గారే, టీజీ భరత్ గారే ఆరోపించారు. మరి అనంతపురంలో కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? 22 రూపాయలు ఉన్న ఆక్సిజన్ కాదని 32 రూపాయలకు కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు? దీనిపైన ఖచ్చితంగా నిజానిజాలు తెలియాలి. ఎవరెవరు హస్తాలు ఉన్నాయి ఏంటనేది కూడా ఆర్టీఐ కింద ఏపీ 39 టీవీ కూడా అడగబోతోంది. దీని వెనకాల ఎంత పెద్దవారు ఉన్నా కూడా వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇప్పటికైనా ఎంక్వైరీ కమిషన్ వేసి ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కరోనా అప్పుడు ఎంత దోపిడీ జరిగిందనేది మనం చూసాం. గతంలో ఆక్సిజన్ పేర్లతో, మాస్కుల పేర్లతో ఒకటేంటి కరోనా టైంలో కోట్ల రూపాయలు దండుకున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా ప్రజాధనాన్ని తెలిసి, అప్పుడు తెలిసో తెలియకో ఏం జరిగిందో జరిగింది. దానిపైన ఎంక్వైరీ లేదు, కమిషను లేదు, కోట్లు తిన్న వాళ్ళు తినిపోయినారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అయినా కనీసం ప్రజాధనం వృధా కాకుండా ఖచ్చితంగా దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని ఏపీ 39 టీవీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన సమగ్ర విచారణ కూడా జరిపించాలని సంబంధిత మంత్రి గారిని కూడా కోరుతున్నాము.